వాడు స్విమ్మింగ్ పూల్ అంత దారుణం, ఒక ఫెన్సింగ్ లేకుండా, ఒక గేట్ లేకుండా, ఒక గార్డ్ లేకుండా సీసీటీవీ ఫుటేజ్ అది వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. అసలు వర్క్ అంత పెద్ద అంత పెద్ద గేట్ సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా వర్క్ అవ్వదు సార్? ఎందుకు చేస్తారు సార్ చెప్పండి సార్? ఇంత చిన్న పిల్లలు ఎలా ఇప్పటికే 25 days అవుతుంది సార్, 25 days. తల్లి మేము చచ్చిపోవాలనుకుంటాం, న్యాయస్థానం ద్వారా పోరాడాలనుకుంటాం సార్. న్యాయం చేయండి సార్. ఏమో సార్ మాకే అప్డేట్లు రావట్లేదు. బ్రదర్ ఏమంటున్నారు? వద్దండి ప్లీజ్. శాసన చేస్తామంటున్నారు సార్. తగిన శిక్ష పడాలి సార్. వాళ్ళు పోలీసులు మంచి వాళ్ళు సార్, మా కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు సార్. ఎందుకంటే అన్యాయము ఎటుందో వాళ్ళకి తెలుసు. పోలీసులు వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సార్. వాళ్ళకి మేము రక్తం ఇవ్వన్న ప్రాణాలు ఇవ్వని ఇస్తాం సార్. పోలీసులు ఈ రోజు వరకు మాకు నిలబడి ఉన్నారు. అన్యాయం జరిగింది, మీ తప్పు ఉంది. బిడ్డ చచ్చిపోవడానికి కారణం సెక్యూరిటీ వాళ్ళు. నా బిడ్డను వదిలేదు సార్. తల్లివి నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే తల్లిని ఎప్పుడు ఒళ్ళోనే పెట్టుకున్నానయ్యా. ఆ ఒక్క విషయంలో 2 నిమిషాల్లో పిల్లోడి కోసం ఫుడ్ తయారు చేద్దాం ఆకలేస్తుందని నేను వదిలేను సార్. రండి ఇంకా మైకిల్ రండి అయ్యా. ఎందుకు సార్ కంటెంట్ కోసం మీరు ఇంత తపన పడుతున్నారు? చిన్న పిల్లాడు స్విమ్మింగ్ పూల్ లో నిర్లక్ష్యం వల్ల తల్లి లేదు. నిర్లక్ష్యం చెప్పండి సార్. ఆ ప్లేస్ లో తల్లి లేదు, తండ్రి లేడు. పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యము లేదు. వాళ్ళు మా వైపే నిలబడున్నారు. మేము ఈ రోజు కూడా పోలీసులు మా కోసమే ఉన్నారు సార్. వాళ్ళు ఏ రోజుకైనా మా కోసమే ఉంటారు సార్. పనిష్మెంట్ అనేది వాళ్ళ ద్వారా రావాలి. మేము ఏమంటున్నామంటే మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అయిపోయింది. ఇక్కడ నేను కన్వే చేయాల్సింది యాజ్ ఎ మదర్ గా నేను కన్వే చేయాలి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, తీసుకెళ్లిన తాత లేడు, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సెక్యూరిటీ వాడు కూడా లేడనుకో, మానిటరింగ్ టీమ్ ఏం చేస్తుంది? నేనేమంటానంటే వినండి, అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ వాళ్ళని మేము ఎవరిని నిందించట్లేదు, కానీ మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోలేదు. మీరు చంపారని నేను అనట్లేదు, మీరు పెట్టాల్సిన బాధ్యత మీది. పిల్లడి విషయంలో పెట్టలేదండి వాళ్ళు. ఏ విషయం? వాళ్ళు మా బాబు చచ్చిపోయాడనే కాదు, ఇంకొక బాబు చచ్చిపోవడానికి రూల్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీ కట్టారు, మీరు దానిలో ఉంటున్నారని నా మ్యాటర్ కాదది. నేను నా బిడ్డ చచ్చిపోయాడని వదిలేసే టైప్ కాదు. ఏడవటాలు అయిపోయింది.